హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదైంది. 2022లో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పేరుతో ప్రైవేట్ ఫ్లాట్కు పిలిపించి లైంగికంగా వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనను మోసం చేశారని ఫిర్యాదులో తెలిపింది. తన ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, రియల్ ఎస్టేట్ వ్యవహారం పేరుతో 4 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపించింది. పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 69, 351 ఆఫ్ 2 కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు నమోదైంది. 2022లో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ పేరుతో ప్రైవేట్ ఫ్లాట్కు పిలిపించి లైంగికంగా వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. వివాహం చేసుకుంటానని నమ్మించి 4 ఏళ్ల పాటు తనను మోసం చేశారని ఫిర్యాదులో తెలిపింది. తన ప్రైవేట్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని, రియల్ ఎస్టేట్ వ్యవహారం పేరుతో 4 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని ఆరోపించింది. పంజాగుట్ట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు 69, 351 ఆఫ్ 2 కింద కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.